మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సుదీర్ఘకాలంగా భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చే 5 ఏళ్ళు కూడా తిరిగి అలాగే కొనసాగాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి గారు ఈ భారతదేశానికి దొరకడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టం. భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి వచ్చినప్పటికీ అప్పటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ స్థాపించినటువంటి అంత్యోదయ వ్యక్తికి న్యాయం జరగాలని ఏదైతే నిర్ణయం తీసుకొని జనంలో అత్యంతగా ఇబ్బందులు ఉన్న ఆఖరు వ్యక్తికి న్యాయం జరగాలని ఆలోచన మీద ఈ పార్టీ స్థాపించడం, వారి ఆశలు ఈరోజు నెరవేరుతుండగా సుదీర్ఘంగా ఒక 60 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారి ద్వారా ఇవాళ వారు కన్న కలలు తీరే పరిస్థితికి వచ్చింది. ఈ 12 సంవత్సరాల్లో డిమానిటైజేషన్ అయినా, ఆర్టికల్ 370 అయినా, అలాగే బార్డర్ విషయాల్లో అయినా ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక గౌరవము, ఒక ఉన్నతమైన స్థానము దొరకడానికి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాల వల్లనే ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశానికి గుర్తింపు ఉంది. ఎంతో చారిత్రత కలిగినటువంటి భారతదేశం పురాణాల్లో నుంచి భారతదేశం గురించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్య నేతగా, అగ్రనేతగా ఇవాళ ప్రపంచాన్ని రానున్న కాలంలో శాసించే దిశగా భారతదేశాన్ని ఎదుగుదల చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ముద్రా లోన్ మొదలు పెట్టచ్చు, మేక్ ఇన్ ఇండియా కావచ్చు. అట్లాగే ఇవాళ డిమానిటైజేషన్ టైంలో కానీ, కరోనా టైంలో కానీ ఆయన తీసుకున్నటువంటి సాహసపూరిత నిర్ణయాలు, అలాగే ఆర్టికల్ 370లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒకే దేశం, ఒకే జెండా, ఒకే ఎన్నిక అనే నినాదం ఏదైతే భారతదేశంలో మూలాలు ఉన్నటువంటి పుట్టుపూర్వోత్తరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల అని కాకుండా వారందరూ కూడా భారతదేశానికి చెందిన వారే, కానీ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళను బయటకే పంపించాలనే ఆలోచనతోని యూసీసీ పెట్టడం కానీ, ఇప్పటి వరకు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా భారతదేశ లబ్ధి కోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండడం అనేది నిజంగా ఈ పార్టీ అదృష్టం. అట్లాగే భారతదేశ ప్రజలు అత్యధిక రాష్ట్రాలు జనాభాలో 70% మంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా కోరే దిశగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన కుటుంబం అనేది కానీ ఏమీ లేకుండా ఈ భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది తన కుటుంబ సభ్యులుగా, తన కోసం అంటూ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రాజకీయంగా అవాకులు చవాకులు ఎవరు పేలినా, ఎవరు మాట్లాడినా, ఎవరైనా సరే ఆయన గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మాట్లాడే వ్యక్తులను పక్కన పెడితే రాజకీయేతరంగా దేశ భద్రత ముఖ్యంగా దేశం గురించి ఆలోచించే వ్యక్తులు, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. ఇలా 29 రాష్ట్రాలు ఉంటే మొత్తంగా ఇప్పటికీ 21-22 రాష్ట్రాల్లో మొత్తము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది. రానున్న కాలంలో మిగతా రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణతో సహా ఇవాళ భారతదేశ రానున్న ఎలక్షన్లో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా తన కుటుంబ సభ్యుల కోసం ఆలోచించకుండా దేశాన్నే కుటుంబంగా, దేశ ప్రజలే కుటుంబ సభ్యులుగా భావించినటువంటి వ్యక్తి ఇవాళ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన 12 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రి ఉండి సుమారు 17 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘంగా దేశానికి సేవ చేస్తూ అంతకుముందు సంఘంలో ఉండి కింది స్థాయి నుంచి అంటే ఆ ఒక్క ఆఫీసులో సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అట్టడుగు స్థాయిలో పని చేసుకుంటూ వచ్చి ఇవాళ దేశ ప్రధానమంత్రి అయిండు. దేశాన్ని గర్వించేటువంటి, దేశాన్నే ప్రపంచ దేశాల్లో గుర్తించేటట్టు దేశం గర్వించే ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎదగడం అనేది నిజంగా చాలా అదృష్టం. కాబట్టి ఆయన రానున్న కాలంలో కూడా ఇంకా మంచి పనులు చేయాలి. అంత్యోదయ వ్యక్తి ఆర్థిక పరిపుష్టి కలిగి ఇవాళ బీదరికం అంటేనే లేదు, అందరూ సమానంగా ఉన్నారు, అందరికి కూడా ఇవాళ అంత్యోదయ వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, విద్యా వైద్యం అన్నీ అందుబాటులో ఉన్నాయి, వారు ఆర్థికంగా పరిపుష్టి కాగలిగారు అనే పరిస్థితికి ఎదగాలంటే రానున్న 5 సంవత్సరాలు కూడా 5 ఏళ్ల కాలం కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండి చేయాల్సినటువంటి ఆకాంక్ష ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గము అలాగే కామారెడ్డి జిల్లా తరపున కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలందరి తరపున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున, అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానుల తరపున అందరి ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది.